ఒకసారి ఇక్కడ లెక్కిస్తాను, మీరు ముందే చెప్పండి, నేను చెప్తాను జాగ్రత్త వినేయండి ఒకసారి. తప్పు చేయకూడదు పబ్లిక్, అర్థమైందా? నాలుగు బై 7వ వంతు సౌర త్రిభుజాన్ని నిర్మించాలి. ఏం చేయాలి? ముందు త్రిభుజాన్ని తీసుకోండి. ఫస్ట్ మనం చేయవలసింది దేనికైనా సరే ట్రయాంగిల్ గీసేయాలి. వాడు కొలతలు ఇస్తే ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని గీయాలి, లేదంటే ఒక అల్పకోణ త్రిభుజాన్ని తీసుకోవాలి. దేన్ని తీసుకోవాలి? అల్పకోణ త్రిభుజాన్ని. ఇప్పుడు దీనికి పేరు పెట్టింది ఏ బి సి. ఇప్పుడు కూడా బీసీ బేస్గా తీసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ దీని నుండి బిఎక్స్, ఇది ఎంత తీయాలి? 50 డిగ్రీలు తీసుకోండి. ఏ త్రిభుజానికి అయినా సరే అల్పకోణం ఎంత? 50 డిగ్రీలు తీసుకోండి. ఇప్పుడు వంతు అన్నాడు, కాబట్టి లోపలికి వస్తుందా బయటకు వస్తుందా? త్రిభుజం లోపలికి వస్తుంది. రిట్లు అయినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. ఎప్పుడు? అపక్రమ భిన్నం అయినప్పుడు. ఆ రిట్లు అనే భిన్నం ఏదవ్వాలి? అపక్రమ భిన్నం అయినప్పుడే బయటకు వస్తుంది, లేకపోతే లోపలికి అదిలో. అయితే ఇప్పుడు ఎన్ని భాగాలు చేయడం? హైయెస్ట్ ఎంత? 7 సమాన భాగాలు. దీనికోసం ఏం చేస్తాం? సులువు పద్ధతి, స్కేల్ పెట్టేసి 1 సెంటీమీటర్ చెప్పిన గీత తీసుకోండి. 1 2 3 4 5 6 7 అని గీత చొక్కలేటి. తర్వాత ఏం చేస్తాం? చిన్న గీత తీసేది. ఇది మీరు పట్టక్కర్లేదు, అర్థమైందా? అది చూడ కదా మనం చేసిందే, కానీ చాపాలుగా చిన్న గీసేయాలి కదా. ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలి? B1 B2 B3 B4 B5 B6 B7. ఇప్పుడు ఏం చేయాలి? 4 ఉంది. ఏంటి కదా? 4 ఉంది. అదే 4 తో గీస్తామా 7 తో గీస్తామా? ఏం చేయాలి? 4 తో ఎందుకు గీయం? మనకు కావాల్సింది వంతు అన్నాం. వంతు అంటే ఏం రావాలి? లోపలికి రావాలి. కాబట్టి ఇందులో 7 ఉంది కదా, B7 నుండి కలిపేది. ఇప్పుడు B7 కి సమాంతరంగా స్కేల్ పెట్టండి. ఈ స్కేల్ ఇలా జరపండి. జరిపి ఇక్కడ ఎంత? 4. ఈ 4 నుండి సమాంతరంగా ఇదేంట మీకు ఏంటి సార్ ఏం చెప్పారు? ఈఎఫ్ అని చెప్పారా? అది ఏబిసి డి కదా వస్తుంది, డి. ఇప్పుడు డి నుండి ఏం చేయాలి? ఏసీ సమాంతరంగా స్కేల్ ఎలా పెడతారు? ఇలా జరుగుతున్న స్కేల్ని ఇదేంటిది? అయితే ఇప్పుడు మనకు కావాల్సిన త్రిభుజం ఏదైతే ఏది? ఇది మనకు కావాలి. BDE అనే త్రిభుజం మనకు కావాల్సిన